అపోస్తల కార్యము 27వ అధ్యాయము 36, 37, 38 3 వచనాలు. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకుని, ఓడలో ఉన్న మేమందరము 276 వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పారబోసి ఓడ తేలిక చేసిరి. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీరు ధైర్యం తెచ్చుకొని ఆహారం తిన్నారట. ఎలా తిన్నారయ్యా అంటే తృప్తిగా తిన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ విశేషం ఏముందండి? ఆహారము మనకు అంటే నీడెడ్ కదా, కనీస అవసరత కదా. ఆహారం అనేది కనీస అవసరత. ఆకలి, ఆహారము అనేది కనీస అవసరత. ఈ కనీస అవసరతకి కూడా ఇక్కడ చూసిన ఈ ప్రజలు దూరమైపోయారు. ఎంత బాధున్నా ఒక రోజు కాకపోయినా రెండో రోజైనా అన్నం తింటారా? తినరా? వీరు 14 రోజుల నుండి ఏమీ తినట్లేదు. పోనీ ఓడలో, ఇది ఓడ ప్రయాణం, ఆ ఓడలో ఆహారము లేదా అంటే ఎంత ఉందంటే వారు తృప్తిగా తిన్న తర్వాత మిగిలిన ఆ గోధుమలను సముద్రంలో పారబోసారు. ఎందుకంటే ఓడ మునిగిపోకుండా ఓడలో ఉన్న బరువును తగ్గించడానికి. ప్రైజ్ ది లార్డ్. అయితే 14 రోజులుగా ఆహారం అక్కడే ఉంది. గమనించాలి అందరూ. ప్రైజ్ ది లార్డ్. 14 రోజులుగా ఆహారం అక్కడే ఉంది. ఏ మనుష్యుడు ఆహారము ఉండగా తినకుండా ఉండగలడు? ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక దౌర్భాగ్య స్థితి అని చెప్పొచ్చు. ఎందుకు చూడండి ఒకసారి 20-21 వచనాలు చూడండి. ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడింది? సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందు మనం ఆశ బొత్తిగా పోయింది. ఏ ఆశ పోయిందంట? ప్రాణములతో మేము తప్పించుకుంటామా, అసలు బ్రతికి బయటపడతామా అన్నంతగా వీరి ఓడ సముద్రంలో కొట్టుకుపోతుంది. ఎటు పోతుందో తెలియదు. చంద్రుడు లేదు, నక్షత్రం లేదు, రాత్రులు లేదు, పగలు లేదు. వాన భయంకరంగా ఉంది. ఇది మనం ఊహించుకోవడానికి బహుశా ఓడ ప్రయాణాలు మనకు తెలియదు కాబట్టి మనకు అర్థం కాకపోవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం బాగా అర్థం చేసుకోండి. ఎప్పుడు ఈ సముద్రములో ఉన్న ఈ భయంకరమైన పరిస్థితుల్లో వారు ఎలాగున్నారో, ఎలాంటి పరిస్థితి అయ్యా అంటే కనీసం ఆహారం తిందాము అన్న ఆశ కూడా లేదు. ఎందుకంటే బ్రతికి బయట పడతాము అని మాత్రం వారికి అనిపించట్లేదు. తింటుంటేనే పడవ మునిగిపోతేమో ఎందుకు తినాలనిపించట్లేదు? తింటుంటేనే పడవ. అసలు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మేము ఏదైనా ఒడ్డుకు చేరుకుంటే బాగుండు అని అది ఆలోచన. ఇది ఈనాడు చాలా మంది జీవితాల్లో వారి బ్రతుకు ఓడ ఇలాగే ఉంది. మనం ఒడ్డుకు చేరతామా లేదా? మనం అనుకుంటున్న గమ్యానికి మనం చేరుతామా లేదా? ఈ ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటే కనీసం పక్కన ఆహారం ఉన్నా తినలేని బాధ ఎవరన్నా ఫేస్ చేశారా? తినాలనిపించట్లేదండి. విన్నారా ఈ మాట? ఎప్పుడన్నా ఎప్పుడంటారు ఈ మాట? ఎప్పుడంటారు? అది ప్రైజ్ ది లార్డ్. తినాలని అనిపించట్లేదు. గుండె నిండా బాధ, భారం, దుఃఖం. ఈ సమస్య నుండి బయటికి తీసుకొచ్చేవారు ఎవరున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఈ సమస్య నుండి మనల్ని బయటికి తీసుకొస్తారా? ఈ పరిస్థితి నుండి బయటికి వచ్చే అవకాశము లేదు అన్నప్పుడు కలిగే బాధ, వేదన, ఆవేదన ఇంత అంత. చాలా మంది కుటుంబాలు బయటికి బాహాటంగా ఈ పట్టణాల్లో దర్జాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే చూడ్డానికి దర్జాగానే మనం కనిపించాలి.
నేను ఒక దినాన చనిపోదాం అనుకున్నాను. ఎలాగంటే దర్జాగానే కనిపిస్తూ చనిపోదాం అనుకున్నాను. లోపల ఉన్న ఈ తుఫాను ఆనాడు ఓడని కొడుతున్న అలాంటి తుఫాను లాంటిదే. అన్నీ ఉన్న ఏదో చింత. తినడానికైతే ఎవరికైనా ఉంటుంది అండి. సమస్యలు ఎన్ని ఉన్నా ఎంతో కొంత తినడానికి, కానీ తినే మనస్సు ఉండదు. అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వీరు ఏ ధైర్యం తెచ్చుకున్నాక, ఏమండి, ఒక్క విషయం జరగాలి మనిషి జీవితంలో, ఏంటంటే ధైర్యము. వీరు ధైర్యం కోల్పోయి మేము ఇంకా చచ్చిపోతామేమో, బ్రతుకుతామన్న ఆశ మాకు లేదు అనుకున్నప్పుడు 276 మందిలో 275 మంది భయంతోనే ఉన్నారు. కానీ ఒక్క వ్యక్తి వేరే మాట మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క వ్యక్తి వేరే మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ప్రైజ్ ది లార్డ్, మనకు ఏమీ కాదు అంటున్నాడు. ఒక వ్యక్తి 275 మందికి ఒకే అనుభవం ఉంది. అందులో శతాధిపతులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, ఓడ నాయకుడు ఉన్నాడు, ఓడ నడిపించే పనివారు ఉన్నారు, సైనికులు ఉన్నారు. అందరి మధ్యలో ఒక వ్యక్తి మాత్రమే ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది జీవితంలో ఈ సమస్యల నుండి మేము బయటికి రాగలమా అనే సమస్య ఏది లేదంటారా? ప్రైజ్ ది లార్డ్. ఎన్నో పరిస్థితులు మన జీవితంలో ఉన్నప్పటికీ మహాదేవుడు ఎలాంటి వాడంటే, వారికి ఆహారము ఓడలో ఉన్న అంతకుముందు తినాలన్న మనస్సు లేదు, కానీ ఇప్పుడు ఎలాంటి మనస్సు వచ్చిందయ్యా అంటే తృప్తిగా తినాలి అనిపించేటట్టుగా ధైర్యం లోపల వచ్చింది. హల్లెలూయా. ఎందుకు ఆలోచిస్తున్నావు? అన్ని పరిస్థితులు సద్దుమణుగుతాయిలే, ముందు అన్నం తిను, ముందు అన్నం తిను అంటారు. మా జీవితంలో చాలా అలజడి చూశాను నేను. ఈ రోజుకి నేను వాటిని మర్చిపోలేను. ఇంటి యజమానులను, ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు ఆ ఇంట్లో నెలకొండే పరిస్థితులు ఎలాంటివంటే, ఏ మనుష్యుడు ఓదార్చలేని పరిస్థితి, ఏ మనుష్యుడు ధైర్యపరిచే పరిస్థితులు కావవి. 100 మంది కూర్చొని చెప్పిన పోయిన వారు ఈ 100 మంది కంటే శ్రేష్ఠులు కనుక ఆ పోయిన వ్యక్తి, పోయిన సిరి సంపద అయినా, వ్యక్తులైనా, ఆ పరిస్థితులైనా ఆ 100 మంది కూడా ఆ స్థానాన్ని భర్తీ చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. నెమ్మది కలగాలంటే కలగదు. అలాంటప్పుడు ఈ ఓడ ప్రయాణంలో ఉన్న వీరి పరిస్థితిని ఎవరు చూస్తున్నారు అంటే దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వీరంట తృప్తిగా భోంచేశారంట. తిని తృప్తిగా, ఒక మాటలో చెప్పన, నువ్వు ఈరోజు ఎలాంటి అంటే ఆ ఓడలో ఉన్న 275 మంది 14 రోజుల నుంచి ఏమీ తినకుండా ఉన్నంత కంగారు, కలవరం లోపల ఉన్నా, అర్థమైందా మీకు? ఏమవుతుందో తెలీదు, ప్రాణాలతో బయటపడతామా లేదా అని ఎంత కంగారులో, అంత టెన్షన్లో, కనీసం తినాలి అన్న ఆలోచన కూడా లేక ఎలాగున్నారో, ఆ తృప్తి లేని జీవితం, టెన్షన్తో ఉన్న జీవితం, ఆలోచనతో ఉన్న జీవితం, ఈ గమ్యమే కనరాని జీవితం తృప్తిగా భోంచేసేటట్టు చేశాడు నా దేవుడు. చప్పట్లు కొట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తృప్తిగా తిని ముందు వారు ధైర్యం పొందారు. ఒక వ్యక్తికి ఏం కావాలి అంటే ధైర్యం వచ్చింది అనుకోండి, లోకాన్ని జయించగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా ఉన్నాడంటే ధైర్యం చెడొద్దు అంటారు, ధైర్యం కోల్పోవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధైర్యం వచ్చింది, అందరికీ ధైర్యం వచ్చింది, అందరూ తృప్తిగా భోంచేశారు. మిగిలిందంతా మళ్ళీ ఓడ మునిగిపోకుండా తృప్తిగా. ప్రైజ్ ది లార్డ్.
మనం జీవించే జీవితంలో సాటిస్ఫాక్షన్ అనే విషయాన్ని నింపగలిగిన వాడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అసంతృప్తిగా ఉండకుండా తృప్తిగా బ్రతకడానికి, ఈ బ్రతుకు నిట్టూర్పుతో కాక తృప్తిగా నీ ఉద్యోగమైన, నీ కుటుంబమైన, నీ ఆర్థిక విషయాలైనా నీవు తృప్తి కలిగేటట్టుగా నీలో ఉన్న ప్రతి భయాన్ని నా దేవుడు తీసివేయడానికి సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి ఈ 14 దినాలుగా వీరు శ్రమ నొందుతూ ఆశ లేక బ్రతుకుతున్న పరిస్థితిలో ఒక్క శబ్దం వినబడింది. ఏంటంటే, మీరు భయపడవద్దు, అయ్యలారా మీరు భయపడవద్దు. 14 రోజులు ఇదే మాట మోగుతుంది. ప్రైజ్ ది లార్డ్. వీరు ఆ మాట వింటున్నా వీరిలో భయం పోలేదు. ఎందుకంటే కళ్ళ ముందు తుఫాన్ ఆగలేదు. మీరు 100 చెబుతారండి, సేవకులు 100 చెబుతారు, మీరు ఏమీ కాదంటారు, కానీ మా కళ్ళ ముందు తుఫాన్ అట్లాగే. మీరు చెబుతూనే ఉన్నారు, జరిగే సమస్యలు జరుగుతానే, ఏమీ సద్దుమణిగినట్టుగా అనిపించట్లేదు. కానీ సేవకుడి మాటలో ఎంత శక్తి ఉంటుందంటే, ఈవెన్ నేను కూడా బలహీనపడినప్పుడు మాకు ఆశ్రయము దేవుడే, సేవకుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనులు జర్మియా గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, మీరు చింతించకండి, రానున్న దినాల్లో మురిసిపోయే పని చేస్తారు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనీసం నిలబడి గంట వాక్యం చెప్పే పరిస్థితి లేనప్పుడు సేవకుడు పలికిన మాట ఏంటయ్యా అంటే, మీరు మురిసిపోయే పని చేస్తారు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ మహాదేవుని కృప ఈరోజు అదే స్థితి. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు ఒక నూతన కార్యం, ప్రతిరోజు ఒక నూతన క్రియ దేవుడు తన సేవలో వాడుకుంటున్నాడు. అనేకుల జీవితాలని కడుతున్నాడు, ఉపదేశాన్ని ఇస్తున్నాడు, ఆయన కొరకు ఇంకా బలపరిచి నిలబెట్టాడు అని తృప్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ దినాన ఎంత కృంగిపోయిన పరిస్థితి అంటే, ఇవన్నీ ఎందుకు మేము అనుభవిస్తూ వస్తామంటే, ఒక కృంగిపోయిన వ్యక్తి నా ఎదుట వచ్చినప్పుడు ఆ వ్యక్తికి నేను చెప్పగలను, ఈరోజు తృప్తి లేని నా జీవితంలో, నిరాశలో ఉన్న నా జీవితంలో, అది అనారోగ్యమే కానీ, ఆర్థిక విషయాలే కానీ, ఏ పరిస్థితుల గుండా ప్రభువు తీసుకొని వెళ్ళాడు, ఆ ప్రతి పరిస్థితిలో ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుణ్ణి బట్టి ధైర్యంగా చెప్పగలిగిన సేవకుడు, ఆ సేవకుడు నమ్మి ఆరాధిస్తున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైతే ఈ 14 రోజుల నుంచి ఒకే మాట చెబుతున్నాడు, మొదట ఏమన్నాడంటే పౌలు గారు, అయ్యా నేను చెబుతున్నాను ఈ ప్రయాణం మంచిది కాదన్నాడు. హల్లెలూయా. ఈ ప్రయాణం మంచిది కాదు, మన క్షేమం కాదన్నాడు. అయినా వీరు ఆ ప్రయాణం స్టార్ట్ చేశారంట, అయినా వీరు ప్రయాణం చేశారంట. ఈరోజు ఎన్నోసార్లు దేవుడి మాట విని, దేవుని ఉపదేశం విని, ఏమీ కాదులే అని అలాగే బ్రతుకుతున్నా, ఏమీ కాదులే అనుకుంటున్నా. ఇక్కడ ఏమంటాడంటే చూడండి, 22వ వచనం చదవండి. ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాము, ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. కిందికి 23. నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో, నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చిన వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వ్యక్తి చెబుతున్న వ్యక్తి ఎవరంటే పౌలు గారు. ఈయన ఎవరు? అందరికీ భయం వేస్తే ఈయనకెందుకు భయం వేస్తలేదు? ఈయన భయం వేయాలి కదా, అందరూ మనుషులే కదా, అందరూ భయపడినట్టు ఈయన కూడా భయపడాలి కదా.
భయపడాల్సిన వ్యక్తి భయపడకుండా ధైర్యం చెబుతున్నాడు. ధైర్యం చెప్పడానికి గల కారణం ఏంటి? ఈ వ్యక్తి ఎవరయ్యా అంటే తనని గురించి ఇవ్వబడిన ఇంట్రడక్షన్ ఎంత ఆశ్చర్యమైన ఇంట్రడక్షన్ చూడండి. ప్రైజ్ ది లార్డ్. ఈ సో అండ్ సో అని చెప్పే కంటే కూడా ఆయన ఎవరో 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 అని చెప్పే కంటే కూడా ఏమని చెప్తున్నారంటే పౌలు అంటున్నాడు, నేను ఎవడి వాడను, నేను పౌలుని, నాకు డాక్టరేట్ ఉంది, నేను సో అండ్ సో. ప్రైజ్ ది లార్డ్. నేను గమాలియేలు పాదముల వద్ద విద్యాభ్యాసము చేసి తిని ధర్మశాస్త్ర ప్రావీణుడను. నో. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఎవర్ యు మే బి, నువ్వు ఏమైనా అయ్యి ఉండొచ్చు, అదంతా దేవుడి కృపే. అయితే ఒక్కటి నువ్వు ఖచ్చితంగా అయ్యి ఉండాలి. అదేంటో తెలుసా? నువ్వు ఎవడి వాడవై ఉన్నావో, ఏ దేవుణ్ణి సేవిస్తున్నావో అది నీవు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 275 మంది భయపడుతున్నారు, ఒక్కడు మాత్రమే భయపడవద్దు, అయ్యలారా భయపడవద్దు అని ఎందుకు అంటున్నాడు అంటే అతని కట వీరిని అనుగ్రహించాడట. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు దేవుని చేతిలో ఉన్నారు. ఏమన్నాడు? నేను ఎవడి వాడను అంటే whom he belongs? He belongs to Jesus. Praise the Lord. Hallelujah. Whom he belong అంటే he belong to Jesus. నీవు ఎవరి సంబంధివి అంటే నేను క్రీస్తు సంబంధిని. ప్రైజ్ ది లార్డ్. ఇతను క్రీస్తు సంబంధి అయితే ఓడలో ఉన్న 275 మందిని దేవుడు ఇతనికి అనుగ్రహించాడట. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు సంబంధి అయిన పౌలుకి ఈ 275 మందిని అప్పగించినప్పుడు ఇతనికి ఏ ధైర్యం వచ్చిందంటే మీకేమీ కాదు, ఎందుకంటే నాకేమీ కాదు, మీకేమీ కాదు. ప్రైజ్ ది లార్డ్. నేను ఆయన సంబంధిని, ఆయన పరిచర్య కొరకు నన్ను ఎలా కాపాడుకుంటాడో మిమ్మల్ని అందరినీ దేవుడు నాకు అనుగ్రహించాడు కాబట్టి మీకు ఏమీ జరగదు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఏమీ జరగదంటున్నారయ్యా, కానీ మా కళ్ళ ముందు మాత్రం కనీసం గాలి కూడా ఆగట్లేదు, కొంచెం వెలుతురు కూడా రావట్లేదు, అన్ని పరిస్థితులు అట్లాగే ఉన్నాయి. కానీ మీరేమంటున్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సబ్ కుచ్ హో గయా, ఇంకా జరిగేది ఏం లేదు, అంతా అయిపోయింది అంటారు కొంతమంది. ఇక జరగడానికి ఏం లేదు, నష్టపోయాం, ఎంత నష్టపోవాలో అంత నష్టపోయాం, ఇక బాగుపడే పరిస్థితి లేదు, గట్టెక్కే పరిస్థితి లేదు. నేను అంటున్నాను, ఆనాడు పౌలు గారికి అనుగ్రహించబడినట్లుగా నేడు ఒకవేళ మీరందరూ నాకు అనుగ్రహించబడితే నిశ్చయంగా ప్రభు పేరిట నేను చెబుతున్నాను, ప్రైజ్ ది లార్డ్, భయపడవద్దు. ప్రైజ్ ది లార్డ్. భయపడవద్దు, కలవరపడవద్దు. కలవరపడే పరిస్థితులు మన ముందు ఉన్నాయి, కానీ ప్రతి కలవరము నుండి దేవుడు బయటికి తీసుకొస్తాడు. పౌలు గారు పరిచర్య ఎలాంటిదంటే కలవర పెట్టే పరిచర్య కాదు, కలవరాల నుండి బయటికి తీసుకొచ్చేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నో నీడ్ టు వర్రీ. ప్రైజ్ ది లార్డ్. కలవరాల్లో ఉండాల్సిన అవసరం లేదు, కలవరములో నుండి బయటికి వచ్చే పరిచర్య ఇది. నో నీడ్ టు వర్రీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నో నీడ్ టు వర్రీ. కలవరాల నుండి బయటికి తీసుకొని రాగలడు, ప్రతి కలవరము నుండి. లిటరల్గా రాసి పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మేము సేవకి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే, నేను ఎవడి వాడనో, నేను ఎవడిని సేవించుచున్నానో ఆ దేవుడు మిమ్ములను నాకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అని అంటూ ఒక అద్భుతమైన ధైర్యంతో కూడిన మాట ఉంటుందండి. 33, 34 కలిసి ఉంటుంది. అక్కడ ఏమంటాడంటే, మీలో ఎవని తల నుండి ఒక్క వెంట్రుక అయినను నశింపదని చాలు. ప్రైజ్ ది లార్డ్. ఏమవదట? మీలో ఎవని తల వెంట్రుక కూడా ఏం కాదు, బాల్ బాగానే యువత. ప్రైజ్ ది లార్డ్. అర్థమేంటి చెప్పండి?
హైదరాబాద్లో ఏమంటారంటే బాల్ బాగానే అవుతా భయ్ అంటారు. అంటే నువ్వు నా తలగ వెంట్రుకను కూడా ఏమి. ఈ మాట విన్నప్పుడు మీరు ఇది అదంతా ఓల్డ్ సిటీ లాంగ్వేజా లేకపోతే ఏ సిటీ లాంగ్వేజ్ అనుకోవట్లేదు, బైబుల్ లాంగ్వేజ్ ఇది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పౌలు గారు ఎప్పుడో చెప్పారండి బాబు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పౌలు గారే చెప్పారుగా, నేను కూడా చెప్తా అనుకునేవి కాదు, ఆయనకే సాధ్యం అది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నాడంటే మీ తల వెంట్రుకలో ఒక్కటి కూడా నశించదు. అంటే హాని స్థాయి ఎలాగుంటుందంటే, ఈ ఓడకు వెళ్ళిపోయి ఎక్కడైనా అంటే స్క్రాష్ అయి పడిపోయినా, ఏమైనా డ్యామేజ్ అయినా మీరు బ్రతికే ఉంటారు. బ్రతికి ఉండడము అంటే ఏమన్నా దెబ్బలు తగిలి గాయాలయ్యి మీరేమన్నా ఒడ్డును చేరుకుంటారని భయపడొద్దు. మీరు దెబ్బలు తిని ఉన్నామండి, సరే కొంచెం పరిస్థితి మారింది కానీ ఇంకా ఈ గాయాలు, ఇంకా ఈ పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. అసలు నీకు గాయం అవ్వకుండా నీ తలలోని ఒక్క వెంట్రుక కూడా నశించకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట విన్నాక ధైర్యం వచ్చిందండి వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట విన్నాక వారికి ధైర్యం వచ్చింది. ఒక సహోదరి వచ్చింది, పెద్ద గడ్డ అయిపోయింది, ఇక బాగుపడవని చెప్పారు. వాటర్ తాగడానికి కూడా ఈ నోరు తెరుచుకోవట్లేదు. అంటే ఒక్కొక్కరిని తర్వాత వారు ఎక్కడ కనెక్ట్ అయ్యారు, ఎక్కడ వారికి ధైర్యం వచ్చింది అనే విషయం వాళ్ళు చెప్తుంటేనే అర్థమవుతుంది. ఆ సహోదరి ఏమన్నదంటే రాత్రి 10-11 గంటలకి ఫోన్ చేసింది వారి భర్తకి. ఏ పాస్టర్ గారైనా నీకు తెలుసా, ఒక్కసారి ఫోన్ చేయించని ఆ ముస్లిం సహోదరి భర్తను అడిగితే ఆయన నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఫోన్లో నేను ప్రార్థించక ముందు మాట్లాడుతూ ఏమన్నానంటే, కుచ్ భీ నహీ హోతా అన్న, ఏమీ జరగదు, నువ్వు బాగుతావు అన్న. ఈ మాటే ఆవిడ ధైర్యం ఇచ్చిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తను సజీవురాలుగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, మెడిసిన్ వాడకుండా బాగైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆ మెడిసిన్ అంతా మూటగట్టి ఆర్ఎంపీకి ఇచ్చేసి తీసుకెళ్ళిపో, బ్రతికిస్తే యేసయ్య బ్రతికిస్తాడు, నన్ను బ్రతికిస్తానని చెప్పాడు అని అన్ని కట్టిచ్చేసింది. షీ వాజ్ అలైవ్ టుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. షీ వాజ్ నాట్ ఎట్ అవుట్ అలైవ్, షీ ఈజ్ వెరీ మచ్ పర్ఫెక్ట్. చాలా ఆరోగ్యంగా దేవుని మహిమ కొరకు సాక్షిగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఏ మాట తను విన్నది అంటే నీకేమీ కాదు. ప్రైజ్ ది లార్డ్. భయపడాల్సిన అవసరం లేదు, నీకేమీ కాదు. నీ పరిస్థితి మారుతుంది. ఈ మాటలో అంత శక్తి ఉందా? ఈ మాట అన్న వ్యక్తి ఎవరి సంబంధి? ఆయనలో శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా మీకు? ఈ మాట పలికిన వ్యక్తి ఎవరి సంబంధం ఆ వ్యక్తిలో శక్తి ఉంది. ఈయన ఐజీ వ్యక్తి అండి, ఈయన ఎస్పీ వ్యక్తి అండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన వల్ల పనులు ఈయన అన్నాడంటే పని ఎవరి సంబంధినా? ఈయన యేసుకు సంబంధించిన వాడు. నేను ఎవరి సంబంధినో అని సర్టిఫై చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎవరి సంబంధినో, ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నానో ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడయ్యా అంటే మీ తల వెంట్రుక కూడా నశించదు. శద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండం నుంచి బయటికి రాగానే వీరు ముగ్గురుతో 4వ వ్యక్తి తిరిగినట్టుగా వారు చూశారు. వీరు బ్రతికి బయటపడ్డారు అగ్నిగుండంలో నుంచి. వచ్చిన తర్వాత పరీక్షించేటప్పుడు ఎలా పరీక్షించారు చెప్పండి నాకు. ఒకటి వాసన చూశారు, ఏమైనా వాసన ఉందా, పొగ వాసన, మంట వాసన ఏమైనా ఉందా? వెంట్రుకలు పరిశీలించారా లేదా చెప్పాలి. పరిశీలించడంలో అది ఒక చిహ్నం. వెంట్రుకలు కూడా ఏమైనా కాలిపోయాయా అని చూశారు. అదే పౌలు గారు అంటున్నారు ఇక్కడ, మీ వెంట్రుక కూడా నశించదు. ప్రైజ్ ది లార్డ్. అగ్నిలోకి వెళ్ళి వస్తే కనీసం వెంట్రుక కూడా నశించలేదు ఆనాడు భక్తులకి. అది ఓల్డ్ టెస్ట్మెంట్ అయితే ఇది న్యూ టెస్ట్మెంట్. ప్రైజ్ ది లార్డ్. న్యూ టెస్ట్మెంట్ లో కూడా చెబుతున్న మాట ఏంటంటే నీ తల వెంట్రుకలో ఒక్క వెంట్రుక కూడా నశించదు. బయటికి వచ్చే పరిస్థితి లేదండి అంటారా? బాల్ బి బాగానే అవుతా,
నువ్వు నిలబడి నువ్వు కూర్చున్న చోట అలాంటిది. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అలాంటి వాడు. ప్రైజ్ ద లార్డ్. బాగా నైవత లిగ్లో. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే చెప్తున్న నన్ను బట్టి కాదు, నేను ఎవడి వాడనో ఆ దేవుడు అట్టి శక్తి గలవాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను సేవకెళ్ళిన కొత్తలో ఆ చోటంతా భయంకరమైన మాంత్రిక చేతబడుల ప్రభావం. ఏ మనుషుడు మాకు తెలియదు. కేవలం ప్రభు పంపించగా ఆ ప్రాంతానికి వెళ్ళాం. బంధువులు లేడు, స్నేహితులు లేడు, ఉద్యోగం లేదు, ఏమండి, ఎవరు లేరు. ఉదయకాలం తెల్లవారుగానే కేసులు వస్తూ ఉంటాయి. ఏంటంటే ఇంటి ముందు అవి చల్లారు, ముగ్గులు వేసారు తెల్లరగానే అని ఒక 4-5 ఇళ్ళు అన్న కనీసం అలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వారందరూ మా దగ్గరకు వస్తూ ఉంటారు ప్రార్థన చేయించుకోవడానికి. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు మాకు కూడా తలెత్తాయి. అప్పుడు ఈ వార్త కాస్త దీనికి కారణాలు వేరైనా ఎదురు చూసే మనుషులు ఎలా ఎదురు చూస్తూ ఉంటారంటే, వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళ పని ఎక్కడికి పోయారో తెలుసా, ఎవరితో పెట్టుకున్నారో తెలుసా, ఏ పనుల ముందుకు పోరాటం వెళ్తున్నారో తెలుసా, వీరి వల్ల సాధ్యపడే పనులు కాదు ఇవి. హైదరాబాద్లో చక్కగా హ్యాపీగా బ్రతికే వీళ్ళు దేనికి ఎదురు వెళ్ళారు? ఇప్పుడు మాంత్రిక చేతబడులకు ఎదురు వెళ్ళారు, సమస్యలకు ఎదురు వెళ్ళారు. ఇది ఆనాడు భక్తులు చేసిన పరిచర్య కాదు. పుస్తకాలు చదివి వెళ్తున్నారు. పుస్తకాలు చదివి వెళ్ళే పరిచర్య ఈ రోజుల్లో నడవదు, మీ వల్ల కాదు అని ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఏదో కొంచెం అనారోగ్య పరిస్థితి కలగగానే వారు పలికిన మాట ఏంటంటే, అండి, ఆల్వైన్ కాలనీ అనే ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు ఓ వ్యక్తి, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మా పక్కన ఉండేవాడు. ఆ వ్యక్తి చర్చికి వెళ్తున్నాడు. అతను ఎదురుపడ్డాడు. నేను పాస్టర్ గారు కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎదురుపడి ఏమంటున్నాడంటే, ఇతను మేము పల్లెటూరుకి వెళ్ళక ముందు మాకు చెప్పాడు ఏమనంటే, ఆ ఊరు గురించి బాగా తెలిసిన వ్యక్తి. మాకు చేతబడి చేస్తే మా అన్న కొడుకు చనిపోయాడు, మాకు యాక్సిడెంట్లు అయినాయి, మాకు ఏమీ బాగోలేకపోతే ఆ ఊరు ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చాము. బాబీ 1.5 ఇయర్ చాలా బుద్ధిగా ఉండేవాడు, వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఆడుకునేవాడు. ఈ బాబీని తీసుకెళ్ళి, ఈ పసిపిల్లోడిని తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి ఏమైపోదాం అనుకుంటున్నారు? మీకు పిచ్చి పడితే పట్టింది, కానీ పిల్లోని తీసుకుపోయి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ మంచిగా చెప్తున్నాం పాస్టర్ గారు, వెళ్ళకండి, ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్నారు, ఇక్కడే ఉండండి అన్నాడు. అయినా వెళ్ళాం కదా. ఇతను కూడా వెయిట్ చేస్తున్నాడు కాబోలు ఏమన్నా జరగాలని. హల్లెలూయా. ఎదురుబడి ఏమంటున్నాడంటే, మీ పని అయిపోయిందంట కదా, చర్చిలో టాక్ నడుస్తుందంట, ఏమని? పని అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళ పని అయిపోయింది. పౌలు గారు ఓడలే ఉన్నారు. అందరి పని అయిపోతే పౌలు పని కూడా అయిపోవాలి కదా అండి. అందరికంటే ముందు పౌలు గారి డౌట్ రావాలి, నా పని కూడా వీళ్ళతో అయిపోతుంది. దేవుని చిత్తం ఏంటంటే, ఆ ఓడలో ఉన్న వాళ్ళ పని నీ పని అయిపోదు, వీళ్ళందరినీ నీకు ఇవ్వబోతున్నానని దేవుడి చిత్తం. హల్లెలూయా. ఆ ఊరిలో నా పని అయిపోతే వీళ్ళని ఎవరిస్తారు నాకు? దేవుడి ప్రణాళికలో వీరందరినీ నాకు దేవుడు ఇవ్వాలని నిర్ణయించినప్పుడు ఆ ఊరిలో నా పని ఎలాగైపోతుంది? అర్థమైందా మీకు? హల్లెలూయా. నా పని అయిపోతే నా పనిలో భాగమైన వీరందరూ ఏమైపోవాలి? అందుకే దేవుడు ఏమన్నాడంటే, భయపడవద్దు, వీరందరినీ నేను నీకు అనుగ్రహించాను. అందుకే మురిసిపోయే పని చేస్తావు అన్నాడు సేవకుడు. ఏమన్నాడు? మురిసిపోయే పని అంటే ఆత్మల రక్షణ చేస్తావు, మందిరాలు స్థాపిస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడైతే ఏ గ్రామాల్లో అయితే మందిరాలు లేవో ఆ గ్రామాల్లో మందిరాలు కడతానని నేను బయలుదేరాను. మరి నా పని అయిపోతే దేవుని పని అయిపోయినట్టే కదా. ప్రైజ్ ది లార్డ్. నాకు అనుగ్రహించబడిన వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ ముందు నేను అయిపోయి వాళ్ళు అయిపోవడం కాదు. ప్రైజ్ ది లార్డ్. అంతేనా? 4 మోసుకొచ్చారు, ఇప్పుడు 4 మోస్తావు నువ్వు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పని అయిపోవడానికి కాదు. చూసేవారికి ఏమనిపించిందంటే, ఆయన అంటున్నాడు, ఎక్కడ టాక్ ఇది చెప్పాలి, ఎక్కడ టాక్ ఇది?
ఆత్మీయులు ఆత్మీయులు నీవు వేసే ఆత్మీయ అడుగులో నీవు ఓడిపోవాలని చూసేవారు ఎవరో కాదు. ఆత్మీయులుగా ఉంటారు, కానీ వారు ఎలాంటి వారో తెలుసా? నేను క్రీస్తు సంబంధిని, వారు క్రీస్తు సంబంధి అయితే బాగుండు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోషం ఎప్పుడు వస్తుందంటే, ఆ నమ్మకం ఎప్పుడు వస్తుందంటే, ఆ ఆశ ఎప్పుడు వస్తుందంటే, క్రీస్తు సంబంధులకు మాత్రమే ఆశ. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ హోప్, దట్ ఈస్ ఇన్ జీసస్. యేసులో తప్ప ఇంకెక్కడ నిరీక్షణ లేదు, హోప్ లేదు. నేను ఎవరి సంబంధినో ఎవరిని ఆరాధిస్తున్నానో అనే మాట రైజప్ అవుతుంది మనలో నుంచి. న్యూ క్రియేషన్ జరుగుతుంది. ఎక్కడ జరగాలి? గతంలో ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. నౌ నేను ఎవరి సంబంధినో, నేను ఎవరిని సేవిస్తున్నానో, ప్రైజ్ ది లార్డ్, ఆ దేవుడు మీకు భయపడొద్దని చెబుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. భయపడే వ్యక్తిని భయపడొద్దు అని చెప్పేటట్టుగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆనాడు ఆ మాట వింటే నేను కృంగిపోలేదు, కానీ నా ప్రభుని అడిగాను, ప్రభా అయిపోయిందని ఎదురు చూస్తున్నారు, అయిపోయిందని తిరిగి వచ్చేస్తారని. ఏమండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 ఉండలేదు. వాస్తవంగా ఎవరు ఉండలేదు. హైదరాబాద్లో పుట్టి పెరిగి తాతల నుంచి ఎంప్లాయీస్ ఉండి మంచి బ్రతికి ఏమన్నా అన్ని పోగొట్టుకొని బతకలేక అటు వెళ్ళావా? ఒక ఆయన ఏమన్నాడంటే, ఏమన్నా ఎవరు లేరు ఆయనకి. సరే ఎప్పుడన్నా ఎందుకు మా దగ్గరకు వచ్చి తినరాదు అన్నా నేను వెళ్ళిన కొత్తలో. ఆయన ఏమన్నాడంటే, మీరే బతకడానికి వచ్చారు అన్నాడు. ఎక్కడ బతకడానికి వెళ్ళాలి? చెప్పండి సార్, యువర్ విలేజ్ నాట్ మై విలేజ్. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వెళ్ళాలి బతకడానికి? మీరేమో సిటీలకు వచ్చి ఉద్యోగాలు చేస్తారు, మేము బ్రతకడానికి ఇక్కడ అన్ని ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు వదులుకొని మంచి లైఫ్ వదులుకొని ఎక్కడ రావాలి బతకడానికి? ప్రైజ్ ది లార్డ్. ఇక శనక్కాయలు తిని బతకాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బ్రతకడానికి అన్నాడు, బతకడానికి కాదు, బ్రతుకుని వదిలిపెట్టుకొని చేసే సేవ ఇది. ప్రైజ్ ది లార్డ్. బ్రతుకుని పనంగా పెట్టేది, బలిపీఠము మీద బ్రతుకుని శ్రేష్టమైన బ్రతుకు. నాకు ఒకటి తెలుసు ఏంటంటే, ఈ శ్రేష్టత ఇచ్చింది ఆయనే. నేను ఓడలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేను నమ్మి ఆరాధిస్తున్న దేవుడు నా పని అయిపోయేటట్టుగా చేయడు, అక్కడి నుండే ఆరంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు అన్నప్పుడు చాలా కొద్దిగానే ఉంది పరిచర్య. అన్న తర్వాత ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నాకైతే తృప్తిగా ఉంది. నేను వెళ్ళిన ప్రాంతంలో మందిరాలు లేని ఊర్లు ఉండొద్దు అని ప్రార్థించాము. ఇప్పుడు అన్ని ఊర్లో మందిరాలు ఉన్నాయి. 3 గ్రామాల్లో మన మందిరాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఘనమైన పరిచర్య జరుగుతుంది, సాక్షార్థమైన పరిచర్య జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమర్పించుకొని ప్రభు కొరకు యాగమైపోయిన వారు, తపన కలిగిన వారు ప్రభు కొరకు నిలబడి పరిచర్యని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఆగిపోయేది, ఓడిపోయేది అంటారు, చాలా మంది అంటారు ఉంటారు. ఆ వ్యక్తి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చర్చికి వెళ్ళాడు, మమ్మల్ని చూసి చర్చికి వెళ్ళాడు ఆయన. అంతకుముందు రోజు పొద్దున్నే గంట మోగేది ఇంట్లో. మేము ఉన్నంత వరకు ఇంట్లో పూజలే జరిగినాయి. మేము వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ధైర్యం ఏంది, ఇన్ని చెప్పినా ఆ ఊరికి వెళ్ళారు అని ఆ తర్వాత ఈయన చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేసి, కానీ అక్కడ ఈయన బ్రెయిన్కి ఎక్కించింది ఏంటి? ఆయన హైందవుడుగా ఉన్నప్పుడు లేదా లోకానుసారంగా ఉన్నప్పుడు ఆయన భయపడి ఊరోజు పెట్టి వచ్చాడు కదా. ఇప్పుడు చర్చికి వచ్చిన తర్వాత చర్చిలో ఏం చెప్పాలి? ఇవేం పని చేయమని చెప్పాలి కదా. ఇప్పుడు ఆయనకి ఏం చెప్పారంటే మా పని అయిపోయిందని చెప్పారు. ఇప్పుడు ఆ వ్యక్తి విశ్వాసం స్థిరంగా ఉంటుందా, ఇంకా బలహీనపడుతుందా? ఇక బయట ఉన్న అట్లాగే ఉంది, ఇక్కడ ఉన్నా నో చేంజ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ మళ్ళీ మందిరం కట్టేటప్పుడు
ఆయనే వచ్చి సిమెంట్ బ్యాగ్స్ వేసిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. అయిపోతుంది అనుకున్నది అయిపోలేదు, మందిరం పని జరిగింది. మొదటి మందిరం కూడా కట్టక ముందు పరిస్థితి మీకు చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. 2 సంవత్సరాలకి అయిపోయింది కాదు, వాళ్ళ పని చెప్పండి ఏమన్నారు, వాళ్ళ పని అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. భూమి గతించిపోయినా, ఆకాశము గతించిన, ఆయన మాట గతించదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన అల్ఫయు ఒమేగా, ఆదియు అంతమైన వాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఆరాధిస్తున్న వాడు ఆదియు అంతమైన వాడు. అన్ని పోయినా ఆయన ఉంటాడు. ఆయన ఉంటే నేను ఎట్లా పోతాను? ఆయన ఉంటే నా పని ఎట్లా అయిపోతుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ సిటీలో పరిచర్య చేసి, సిటీ పరిచర్య దీవించబడిన తర్వాత ఎప్పుడో కానీ కొంచెం ఆలోచన పల్లెటూరు వైపు వస్తే చేస్తారు. ఒకవేళ సొంతూరు అనే ప్రేమతో ఏదన్నా సొంతూరులో మందిరం కడితే కడతారు, లేకపోతే లేదు. ఈ పరిచర్య చేసినా చేయకపోయినా సిటీలో పరిచర్య ఎస్టాబ్లిష్ చేసుకొని ఉండిపోతారు. కానీ మనం వెళ్ళింది పల్లెటూరు పరిచర్యకి, అక్కడ మందిరాలను స్థాపించి ఆ పరిచర్య అక్కడి నుండి మళ్ళీ పట్టణానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నా పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు, ఇంకా రాబోతున్నారు. ఈ పరిచర్యకి అంతము లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేను ఎవడి వాడను. ప్రైజ్ ది లార్డ్. నాకు అనుగ్రహించబడిన వారు, ఇప్పుడు మీరు అనుగ్రహించబడ్డారు. నేను అన్నాను అనుకోండి, పౌలయ్య గారు లాగా, అట్టి ధన్యత మనకు లేకపోయినా ఆ దేవుడే మన దేవుడు కాబట్టి, నేనెవడి వాడును ఆ దేవుడు మిమ్ములను నాకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఏ హానియు, భయము నుండి బయటికి వచ్చి అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకొని తృప్తిగా భోంచేశారంట. ప్రైజ్ ది లార్డ్. నీవు నమ్మి ధైర్యం తెచ్చుకోగలిగితే, ప్రైజ్ ది లార్డ్, నీవు నమ్మి ధైర్యం తెచ్చుకోగలిగితే తృప్తిగా బ్రతికేటట్టుగా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తృప్తిగా, కొదవుండి కాదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. కొదవుండి ఈ ఆకృతికే కొదవ లేకుండా చేసుకోగలిగాం మనం. మన బ్రతుకుల్లో కొదవ లేకుండా దేవుడు చెయ్యలేడా అంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవే కొదవ లేకుండా ఉండాలని తపన పడితే నీ దేవుడు నీ జీవితంలో కొదవని ఉంచుతాడని ఎలా అనుకుంటున్నావు? ఓహో, కంటి ముందు తుఫాన్ కనబడుతుందా? 14 రోజులైనా వారికి ఏ కనిపించినట్టు అట్లా అనిపిస్తుందా? ఏది మారనప్పుడే నమ్మకం ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవి ఇంకా అలాగే ఉంటాయి. ముందు నువ్వు వాటి నుండి బయటికి వచ్చావనడానికి నిదర్శనం ఏంటంటే, తృప్తిగా భోజనం చేసినప్పుడు వారిలో నుంచి ఆ భయం పోయిందని అర్థమైంది. అంతేనా? అప్పుడు వారు దేవుణ్ణి నమ్మారు అని అర్థమైంది. అంతేనా? వారు అంతా నిమ్మలమైన తర్వాత తినలేదు, అలాంటి పరిస్థితుల్లోనే తిన్నారు ధైర్యం తెచ్చుకొని. ఆ నిర్ణయం ఏం చేసిందంటే వారు నమ్మారు అని చూపించింది. అర్థమైందా మీకు? ప్రైజ్ ది లార్డ్. చివరి ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. ఇక్కడ ఓడ ఎవరైతే ఓడ యజమానులు, ఓడవారు అని రాసింది. ఇక ఓడకు సంబంధించిన యజమానే కానీ ఆ వర్కర్సే కానీ వారు కూడానంట ఈ ఓడ మునిగిపోతుంది అని నమ్మకం వారికి వచ్చేసింది. ఇక వచ్చి ఆ ఓడలో నుంచి చిన్న పడవ బయటికి దింపుకొని ఆ పడవలో పారిపోదాము అనుకున్నారు. అంటే ఓడ ఇక ఇది మాత్రం రేవుకి చేరదు, ఇందులో ఉన్నవారు ఎవరు బ్రతకరు అని దీవారాత్రములు ఓడలో ప్రయాణము చేసి ఓడను నడిపించి ఓడ మీద బ్రతికే వారికి అర్థమైపోయింది.
వారు నాలెడ్జ్ని బట్టి బేస్ చేసుకున్నారు. కొన్ని నాకు అర్థమవుతున్నాయి అంటాం మనం, దేవుని బట్టి అర్థం చేసుకునే వేరే ఉంటాయి, మానవ హ్యూమన్ నాలెడ్జ్తో అర్థం చేసుకునేవి వేరే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. వీరు వారి నాలెడ్జ్ని బట్టి, ఈ పరిస్థితులను బట్టి, ఈ ఓడైతే మునిగిపోద్ది, ఇందులో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు కాబట్టి మనం సేఫ్ అయిపోదామని బయటికి వెళ్ళిపోతుంటే పౌలు గారు అన్నారట, వాళ్ళని పోనివద్దు, వారు మనకు అవసరం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఒడ్డుకి వెళ్తున్నప్పుడు ఇల్లే, ఒడ్డుకి వెళ్తున్నామా లేదా మెజర్మెంట్ చేసి చెప్పేది వీళ్ళే, వీళ్ళని వెళ్ళవద్దు అంటే ఆ దింపిన ఓడ తాడు కట్ చేసి వదిలిచ్చేసాను, వెళ్ళిపోయింది. ఇక్కడ నేను మీకేం చెబుతున్నానంటే 100% ఇక హోప్ లేదు. విషయం ఏంటంటే 100% హోప్ లేదు. వీరి కళ్ళ ముందు ఓడవారు పారిపోతున్నారు. ఆ సిచ్యువేషన్ తర్వాత మళ్ళీ పౌలు అంటున్నాడు, మీకేం కాదు అంటున్నాడు. మీకేది కాదు అంటావు ఏంటో, వాళ్ళే పారిపోతుంటే అనొచ్చుగా, అంతేనా? ఓడవాళ్ళే పారిపోతున్నారు, ఇంతకంటే సర్టిఫికేషన్ ఏంటంటే బాబు, మునిగిపోతే ఓడంతా. హల్లెలూయా. అప్పులను మొత్తం చుట్టేశారు, ఇంకేమవుద్ది? పరిస్థితులన్నీ గేరాయించేసినాయి, ఇంకేమవుద్ది? అన్ని రైట్గా వాటిని బలపరిచేటట్టుగా జరుగుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. కానీ మీకు ఏమీ జరగదు అని ఈ పలికిన ఈ మాటని నమ్మగలిగితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం నమ్మడం అంటే ఎలాగంటే దేవుని చేతికి అప్పచెప్పామంటాం. దేవుని చేతికి బాబాయ్ గారు మాట అన్నారు, నేను మాట్లాడుతున్నాను, అయ్యా దేవునికి అప్పచెప్పాను. ఏమన్నారు? దేవునికి అన్ని దేవునికి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని దేవునికి అప్పచెప్పాను, నాకు చింత లేదు. ప్రైజ్ ది లార్డ్. గతంలో ఉంది కంగారు, చింత అంతా. ఇప్పుడు ఎందుకు లేదు? ఏమైంది చెప్పాలి? ఏమైంది? అంతా దేవుని చేతికి అప్పగించు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను మీకు, నీవు దేవుని చేతికి అప్పగిస్తే దేవుడు వాటిని చేతిలోనికి తీసుకున్నట్టు నీవు చూడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు వాటిని ఆయన చేతుల్లోనికి తీసుకున్నాడు అని నీవు ఆయన చేతుల్లో చూడగలిగితే, ప్రైజ్ ది లార్డ్. నీ సమస్య నీ దగ్గర ఉందా? నువ్వు అప్పగించిన దేవుని చేతుల్లోకి వెళ్ళిపోయిందా? నీ సమస్య నీ దగ్గరే ఉంటే నీవు మళ్ళీ దాన్ని తీసుకుని వెళ్ళి నువ్వు చింతిస్తుంటే, ఆలోచిస్తూ ఉంటే అది నీ చేతుల్లోనే ఉంది. నీవు దేవుని చేతుల్లో పెట్టావు అంటే డెఫినెట్లీ యు విల్ సీ ద థింగ్స్ ఇన్ గాడ్స్ హ్యాండ్. అవి దేవుని చేతిలో ఉండటం నీవు చూస్తావు. అవి దేవుని చేతిలో ఉండి ఆ సమస్యల్ని ఆయనే డీల్ చేయడం నీవు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం అది చూడాలి, దేవుని చేతుల్లోకి వెళ్ళిపోవడం చూడాలి. అప్పుడు ధైర్యం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు ఏడుస్తూ ఉంటారు, మన దగ్గర ఉంటే మనకు చిరాకు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ ఏడుంటుందో తెలియదు, ఎతుకుతూ ఉంటే కనిపించదు మమ్మీ. ఎదురొచ్చింది, రాగానే ఈ పిల్లని అక్కడ ఇచ్చాను, చేతులు దులుపుకుంటారా లేదా? వెంటనే ఏడుపు ఆగిపోద్ది ఫస్ట్. ఎందుకంటే ఏడుపు ఆగిపోద్ది. ఆడిపోగానే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆ చేతుల్లోకి వెళ్ళగానే, ఆ స్పర్శ తాకగానే అమ్మాయి ఏడుపు ఆగిపోయింది. అంతవరకు ఆ ఏడుపు మనకు కూడా కంగారే. ఈ చేతుల్లో నుంచి ఆ చేతుల్లోకి వెళ్ళే వరకే సమస్య. ప్రైజ్ ది లార్డ్. ఈ చేతుల్లో నుండి ఆ చేతుల్లోకి వెళ్ళే వరకే సమస్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పౌలుకు అనుగ్రహించబడిన వారు ప్రతి కలవరములో నుండి కనీసం ఆహారము కూడా తినలేని పరిస్థితుల్లో, చింతలో, ఆలోచనలో ఉన్నవారు ధైర్యంగా తిన్నారు, తృప్తిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఒక వాగ్దానం. నిశ్చయంగా పౌలుతో ఉన్న దేవుడే
నా దేవుడు నిశ్చయంగా జీవము గల దేవుని సంఘములో ఉన్న ఈ ఓడలో ఉన్న ఎన్ని పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నా ఇది కలవరపరిచే పరిచర్య కాదు. నో నీడ్ టు వరీ, మీ ఫ్రీడమ్ ఉంది. ప్రైజ్ ది లార్డ్. నో నీడ్ టు వరీ. ఇది కలవరపరిచే పరిచర్య కాదు. మీరు అనుగ్రహించబడ్డారు కాబట్టి మీరు తృప్తి చెందినట్లుగా మీ తల వెంట్రుక కూడా హాని కలగకుండా ఉండడానికే ఇంకా మేము అయిపోకుండా మీ కొరకున్నాం. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే ఎప్పుడో కాలగర్భాన ఫోటోకి దండపడి 24 సంవత్సరాలు అయిపోయింది. జ్ఞాపకాల్లో కూడా ఉండేవాళ్ళం కాదు. అప్పుడు పని అయిపోలేదు. సేవకు పోయినాక పని అయిపోయింది అనుకున్నారు. అప్పుడు పని, ఇప్పుడు కూడా పని అయిపోదు. ఆనాడు ఆ తుఫానులో ఉన్న 276 మందికి ఒకే స్వరం వినపడింది, అయ్యలారా భయపడవద్దు. ప్రైజ్ ది లార్డ్. లార్డ్ ఈజ్ స్పీకింగ్ అగైన్ అండ్ అగైన్. భయపడవద్దు, భయపడవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేతులకు అన్ని అప్పగించి అవి దేవుని చేతిలో ఉండగా చూసి మీరు వెళ్ళగలిగితే హీ విల్ డీల్ ఎవ్రీథింగ్. హీ విల్ డీల్ ఎవ్రీథింగ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సహోదరులుగా గత 2 వారాల క్రితం వచ్చారు, ప్రార్థన చేయించుకొని వెళ్ళారు. ప్రార్థన చేశాను, నన్ను నీ చినిగిన చంచి నీ దేవుడు కుట్టేశాడు, నీ కష్టార్జితో నిలిచి ఉంటుంది. ఆ వారం అంతా కృప చూశారు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవడి వాడనో, ప్రైజ్ ది లార్డ్, ఏ దేవుణ్ణి నేను సేవించుచున్నానో ఆ దేవుడు నమ్మదగినవాడు.